హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు టిప్స్. ఈరోజైతే ఒక మంచి టిప్తో అయితే మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే, ఇలా జుట్టు అయితే ఇప్పుడు చాలామందికి వైట్గా అయితే అయిపోతూ ఉంటుంది కదా. ఇలా కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ అయితే చాలా చిరాగ్గా అయితే కనిపిస్తూ ఉంటుందండి. బ్యాక్ సైడ్ అంతగా తెలియదు కానీ ఫ్రంట్ నుంచే మొదలవుతూ ఉంటుంది వైట్ కావడం, గ్రే హెయిర్ రావడం. మనం డై వేసినా, హెన్నా పెట్టినా, ఏది పెట్టినా సరే అంతా బాగానే ఉంటుంది. ఓ 1 or 2 days పోయేటప్పటికి ఫ్రంట్ అయితే మాత్రం మళ్ళీ తెల్లగా అయితే వచ్చేస్తూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనం అస్తమాటు డై వేయలేము, అలాగని హెన్నా కూడా పెట్టలేము. కాబట్టి ఎక్కడన్నా మనం బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు చక్కగా జడ వేసుకున్న తర్వాత తలది వేసుకుని మనం క్లిప్ పెట్టినా, రబ్బర్ బ్యాండ్ పెట్టినా, ఆ ప్లేస్లో వైట్ హెయిర్ ఉన్న ప్లేస్లో అయితే మాత్రం ఇలా ఐబ్రో పెన్సిల్ ఉంటుంది కదా, ఐబ్రో పెన్సిల్తో ఎక్కడ వైట్గా హెయిర్ ఉంటే ఆ హెయిర్ మీద ఇలా చక్కగా అనేస్తే ఆ హెయిర్ బ్లాక్గా అయితే కనిపిస్తుందండి. చాలామందికి పాపిడిలోనే తెల్లగా ఉంటుంది కదా, జుట్టు అంతా నల్లగా ఉంటుంది. పాపిడిలోని ఫ్రంట్ చిన్న చిన్న మొక్కలు అయితే చాలా తెల్లగా అయితే ఉంటూ ఉంటాయి. నాకైతే అలానే ఉంటుందండి. అస్తమాటు హెన్నా ఏం పెట్టుకున్న 2 days అది కూడా నేను ఇలా అయితే ఈ టిప్ అయితే ఫాలో అవుతానండి. ఈ టిప్ మీకు నచ్చగానే తప్పకుండా ఫాలో అవ్వండి. ఐబ్రో పెన్సిల్ ఒకటి ఉంటే సరిపోతుంది. లేదంటే కనుక ఇంకా ఈజీగా ఉండాలంటే ఇది మస్కరా అండి. ఐబ్రో కింద కళ్ళకి ఐలాషెస్ ఉంటాయి కదా, ఐలాషెస్కి అయితే వేసుకుంటారు. ఇది పిల్లల ఇంట్లో అయితే ఉంది, మా ఇంట్లో. అదైతే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. దాన్ని అయితే నేను ఈ రకంగా అయితే ఉపయోగించానండి. దీని లోపల ఒక బ్రష్లా అయితే ఉంటుంది. ఇది నెమ్మదిగా తీస్తున్నాను, ఎందుకంటే చుట్టూ చిన్న చిన్న చుక్కల్లో అయితే పడిపోద్ది. ఇదైతే మరీ ఈజీ అండి. మన తెల్ల జుట్టు చిటికలో అయితే నల్లగా చేసేసుకోవచ్చు. ఎక్కడైతే మనకు వైట్ కొంది అక్కడ కొద్దిగా ఇలా అనుకుంటే సరిపోతుంది. అలా చిన్న చిన్న మొక్కలున్నా సరే చక్కగా దుబ్బునట్టు అయితే అనిపోతుందండి. అలాగే తెల్లగా ఉన్న హెయిర్ అంతా కూడా చాలా నల్లగా అయితే అయిపోతుంది. చూసారా, నాకైతే మాత్రం ఫ్రంటే కొద్దిగా మీకు ఇంకా వీడియోలో సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు. ఫ్రంట్ చిన్న చిన్న ముక్కలుగా ఉందండి. ఆ మొక్కలన్నీ కూడా తెల్లగా అయిపోవడం, హెన్నా పెట్టినా సరిగ్గా కుదరకపోవడం, మనం తల దూకున్న తర్వాత చిరాగ్గా కనిపించడం జరుగుతూ ఉంటుందండి. ఇలా చేస్తే కనుక చాలా చక్కగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మనం ఎంత చక్కగా రెడీ అయినా సరే ఇలా 2 ఎంటుకలు తెల్లగా ఉంటే అబ్బా ఏదో పోయిన ఫీల్ అయితే చాలామంది ఆడవాళ్ళకైతే ఉంటుంది. ఇలా నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు చేసుకుంటే కనుక చాలా ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా చక్కగా అయితే ఉంటుందండి. ఇదైతే కనుక అతి తక్కువ ఖర్చు, మన ఇంట్లో ఉండే వాటితో ఈజీగా అయితే ఇలా తయారు చేసుకోవచ్చండి. టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆడ మగ చిన్న పెద్ద అని ఏం సంబంధం లేకుండా అందరికీ గ్రే హెయిర్ అయితే వచ్చేస్తుంది కదా, అటువంటి వాళ్ళకైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. చూడండి, నా హెయిర్ అంత చక్కగా కలిసిపోయింది కదా. ఇంకా మీకు చూపిస్తూ వేసుకున్న మనం సరిగ్గా అయితే కలలేదనమాట. ఇది ఫాలో అయ్యి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా చేయండి నాకు. అలాగే మనం ఇప్పుడు పాపిడిలో సింధూర్ పెట్టుకుంటాం కదా, ఆ సింధూర్ కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు, చక్కగా ఉంటుంది. అలాగే ఈ సింధూర్ మనం ఎక్కడికి వెళ్ళినా ట్రావెల్లో వాడటానికి కానీ ఇంట్లో పెట్టుకోవడం కానీ చాలా ఈజీగా ఇలా పొడవుగా డబ్బాలో వేసుకుని ఈ క్యాప్కి ఇయర్బడ్ అయితే ఎలా పెట్టాలన్నది ఒక వీడియో అయితే చేశాను నేను. ఆ వీడియో చూసి మీరు తప్పకుండా ఇలా ఫాలో అవ్వండి, చాలా ఈజీగా ఉంటుంది. మన వేలు కుంకుమ అది కూడా అంటుకోదు, మన వేలు చాలా నీట్గా ఉంటుంది. మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరిని చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.